Dear parents, TS MSET, now TG MSET. ఓకే, ఈ టీజీ ఎంసెట్కి సంబంధించి 2024-25 కౌన్సిలింగ్ తేదీలు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎంసెట్కి సంబంధించి 4 దశల కౌన్సిలింగ్ ఉంటుంది. తొలి దశ జూన్ 27కు ప్రారంభమై జూలై 16th ముగుస్తుంది. రెండవ దశ జూలై 19కు ప్రారంభమై జూలై 26 ముగుస్తుంది. చివరి విడత జూలై 30న ప్రారంభమై ఆగస్టు 7న ముగుస్తుంది. ఇక అంతర్గత స్లైడింగ్ సంబంధించి ఆగస్టు 12న ప్రారంభమై ఆగస్టు 17న ముగుస్తుంది. అంటే 4 ఫేజులుగా నిర్వహించడం జరుగుతుంది. పరిశీలించి చూసినట్టయితే మొదటి ఫేజ్లో తొలి దశ కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఉంది. ఈ స్లాట్ బుకింగ్కి సంబంధించి జూన్ 27వ తేదీ నుండి ప్రారంభమై జూలై 5 వరకు ఉంటుంది. మరి ఎందుకు ఇంత టైం కేటాయించారు, ఎంతకు ఇన్ని రోజులు జూన్లో మనకు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ద్వారా ఎవరైతే ఐఐటి, నిట్స్ లేదా జిఆర్ఎఫ్, ఎన్ఐటీలలో ప్రవేశం పొందాలనుకుంటారో వాటికి సంబంధించి జోసా కౌన్సిలింగ్, జాయింట్ సీట్ అలాట్మెంట్ కమిటీ కౌన్సిలింగ్ జూన్ 10న ప్రారంభమై 30వ తేదీ రోజు ముగుస్తుంది. మ్యాక్సిమం 30-35 రోజులు అవుతుంది, కానీ ఈ మధ్యలోనే మిగతా అన్నీ పూర్తవుతాయి కనుక జూన్ 27 నుంచి మొదలైతే మనకు ఆప్షన్స్ ఎంపిక మిగతా అన్నిటితో కలుపుకొని సీట్ అలాట్మెంట్ వరకు జూలై 12 అవుతుంది కనుక అప్పటికి ఎవరైతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ద్వారా జోసా కౌన్సిలింగ్కి వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా ఈ స్టేట్ ఎంసెట్ నుండి దూరంగా వెళ్ళిపోతారు కనుక ఈసారి జూన్ 27న స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. అది జూలై 5th వరకు ఉంటుంది. ఇక ధ్రువపత్రాల పరిశీలన ఈ స్లాట్ బుకింగ్ ద్వారా జరుగుతుంది కనుక ధ్రువపత్రాలను 29వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు మీ ధ్రువపత్రాలు పరిశీలించుకోవచ్చు. మీకుండే ధ్రువపత్రాలు ఇంటర్ మెమో అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, 10th మెమో, ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, 10th మెమోతో పాటు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ సర్టిఫికెట్, ఈబీసీ ఉంటే ఈబీసీ, క్యాస్ట్ లేకుండా ఓసీలు అయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఏదుంటే అవి ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండాలండి. అదేవిధంగా ఒరిజినల్ టీసీ కూడా ఉండాలి. మీరు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 30వ తేదీ నుండి మీరు సబ్జెక్ట్స్ ఎంచుకోవచ్చు. అంటే మీ ఆప్షనల్స్ ఇచ్చుకోవచ్చు. కాలేజీలు మీరు కోరుకునేటువంటి సబ్జెక్టులను ఇచ్చుకోవచ్చు. జూలై 8 రోజు వరకు మీరు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. కానీ జూలై 8 ఈవినింగ్ 6 గంటలకి కౌన్సిలింగ్ సంబంధించిన ఆప్షన్లు ఫ్రీజింగ్ అయిపోతాయి. అంటే మీరు మార్చుకోలేరు. సీట్ల కేటాయింపు అనేటువంటిది జూలై 12వ తేదీన జరుగుతుంది. అది ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్. మీకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీకు కేటాయించే నిర్దిష్ట కాలేజీకి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటరు 10th మెమోలు, ఫస్ట్ టు ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్ టీసీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఏదుంటే అవి తీసుకొని ఫొటోస్తో సహా అన్నీ తీసుకొని మీకు కేటాయించిన కాలేజీలో 12వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీరు ఒకవేళ కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యకపోతే మీరు రెండో దశలో మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఒక కాలేజీలో వచ్చిన తర్వాత నచ్చలేదు, ఇంకో కాలేజీకి వెళ్దాం అనుకుంటే కంపల్సరీ మీరు రిపోర్టింగ్ చేయాలి. రెండో దశలో కనుక మీకు ఆప్షన్స్ మారి వేరే కాలేజీ వస్తే ఆ కాలేజీ నుంచి వేరే కాలేజీకి వెళ్తారు. ఏమైనా డిఫరెన్స్ అమౌంట్ ఉంటే మీకు పే చేయడం జరుగుతుంది. మీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి అన్ని రిఫండ్స్ కూడా వస్తాయి.
మొదటి దశలో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరో వాళ్ళు రెండో దశలో సీట్ అలాట్మెంట్ జరగదు, వాళ్ళు ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఇక రెండో దశ సీట్ అలాట్మెంట్. మరి కౌన్సిలింగ్ సంబంధించి చూసినట్టయితే 19వ తేదీ జూలై 19వ తేదీన స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ పెట్టుకోవాలి. 20వ తేదీ రోజు జూలై 20వ తేదీ రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆప్షన్స్ పెట్టుకోవడానికి 21వ తేదీ 2 రోజులు అవకాశం ఉంటుంది. 21వ తేదీ ఈవినింగ్ మీ ఆప్షన్లని ఫ్రీజ్ అవుతాయి. 24వ తేదీ రోజు మీకు సీట్లు కేటాయించబడతాయి. 24, 25, 26 3 రోజులలో మీరు మీ కేటాయించిన కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇంకొక కాలేజీలో చేరి ఉంటే అక్కడ ఇవ్వబడినటువంటి స్లిప్ను తీసుకెళ్ళి మీకు ఏ కాలేజీలో అయితే వచ్చిందో ఆ కాలేజీలో చూపిస్తే సరిపోతుంది. ఇక మూడవది తుది దశ సంబంధించి చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ పరిశీలిస్తే 30వ తేదీ జూలై 30వ తేదీ రోజు మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత 31వ తారీఖు రోజు ధృవ పరిశీలన ఉంటుంది. మీ ధృవపత్రాలన్నీ 31, 1, 2 ఈ 3 రోజులలో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆగస్టు 2వ తేదీ ఈవినింగ్ మీ ఆప్షన్లను ఫ్రీజ్ అవుతాయి. సీట్లు ఆగస్టు 5 రోజు కేటాయిస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ 5, 6, 7 తేదీలలో మీకు కేటాయించబడినటువంటి కాలేజీల్లో ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికెట్లను మీరు ఇవ్వచ్చు. ఒకవేళ ఇంతకుముందు ఒక కాలేజీలో వచ్చింది అనుకుంటే మీకు ఇవ్వబడినటువంటి ఆ ఎన్రోల్మెంట్ స్లిప్ను చూసి సరిపోతుంది. ఇక ఎవరికైతే కొన్ని సీట్లు అనుకున్నవి రావు, అప్పుడు కాలేజీలో సీట్లు మిగిలిపోయినప్పుడు అంతర్గత స్లైడింగ్ అవుతుంది. ఇదివరకు కాలేజీ వాళ్ళు నిర్వహించేవారు. ఈసారి మాత్రము ఈ స్లైడింగ్ని సెంట్రలైజ్డ్ పద్ధతిలో గవర్నమెంట్ మాత్రం నిర్వహిస్తుంది. దీన్ని మనకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పాట్ రిపోర్టింగ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత 17వ తేదీ రోజు స్పాట్ అడ్మిషన్ సిస్టమ్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఉంటుందండి. ఇది ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొత్త అడ్మిషన్స్కి ఉన్నటువంటి అవకాశాలు. డియర్ ఫ్రెండ్స్, మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మంచి కాలేజీ రావాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ క్యాస్ట్, మీ ఇన్కము సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి. ఎవరైనా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ అప్లోడ్ చేయండి. ఎన్ఎస్ఎస్ ఉంటే ఎన్ఎస్ఎస్ చేయండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ మన దగ్గర లేదు. క్యాప్ కోటా ఉంటే వాళ్ళు చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చేయండి. ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ హ్యాండిక్యాప్డ్ మీరు ఛాలెంజ్ పర్సన్ వీరు కూడా చేసుకోండి. మీకు మంచి సీట్ రావాలని కోరుకుంటూ ఇట్లు మీ కురపాటి మోహన్. నేను మరిన్ని వీడియోలు మీ ముందు ఉంచుతాను. ఏ కాలేజీలలో ఏ ర్యాంక్ వరకు వచ్చిందో వీడియోని అతి త్వరలో పోస్ట్ చేస్తున్నాను. మీరు దాన్ని చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, నా ఛానల్ని ఫార్వర్డ్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మీ కురపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి.